సాతాను అనే పేరుకి అర్థం ఏంటంటే విరోధి అని అర్థం. విరోధి అంట. ఎవరికి విరోధి? దేవునికి, దేవుని పిల్లలైన మనకి వాడు విరోధి. కాబట్టి మనకు విరోధి అనేవాడు ఏం చేస్తాడు? ఎప్పుడు మనల్ని ఎలాగైనా పాడు చేయాలని ప్రయత్నం చేస్తాడు. అందుకనే మనందరం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? సాతాను అనే ఒక విరోధి మనకున్నాడు, శత్రువు మనకు ఒకడు ఉన్నాడు. వాడు మనల్ని దేవుని నుంచి దూరం చేయడానికి, పడగొట్టడానికి వాడి దగ్గర చాలా పథకాలు ఉన్నాయి, చాలా పన్నాగాలు ఉన్నాయి, చాలా ట్రిక్స్ వాడుకున్నాయి. అవన్నీ మనం తెలుసుకోవాలి. మన శత్రువు మన మీద ఎలాంటి బాణాలు వేస్తున్నాడో, ఎలాంటి వాటిని మన మీద ప్రయోగిస్తున్నాడో అది మనం తెలుసుకోకపోతే మనం తప్పించుకోలేము. కాబట్టి అందుకనే సాతాను తంత్రములను మనం ఎరుగని వారం కామని ఆ సంఘానికి చెప్తున్నానంటే అర్థం ఏంటి? ఆల్రెడీ సంఘానికి, ఆనాటి సంఘానికి సాతాను విశ్వాసాలను పాడు చేయడానికి ఎలాంటి పథకాలు వాడతాడో, ఎలాంటి పన్నాగాల్ని వాడు పన్నుతూ ఉంటాడో అవన్నీ వారు తెలుసుకుని ఉన్నారు. కాబట్టి ఈరోజు కూడా మనం కూడా ఏం చేయాలి? సాతాను మనకు విరోధంగా ఎలాంటి పన్నాగాలు పన్నుతుంటూ ఉంటాడో, మనల్ని పాడు చేయడానికి ఎలాంటి పథకాలు వాడు రచిస్తూ ఉంటాడో అవన్నీ మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు తెలుసుకోవాలి. ఎందుకంటే మన శత్రువు గురించి మనం తెలుసుకోవాలి. దేవుని గురించి తెలుసుకున్నాం, అలాగే మనకు విరోధంగా మనం పాడు చేయడానికి వాడు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడో అవన్నీ మనము తెలుసుకోవాలండి. తెలుసుకోకపోతే మనము అకస్మాత్తుగా వెళ్ళి వాళ్ళు పడతాం. మృగం ఉందనుకోండి, ఒక సింహమే ఉందనుకోండి, అదేం చేస్తుంది? ఒక పథకం వేస్తుంది. దేనికోసం? దాన్ని వేటాడాలనుకుంటున్న ఒక జంతువు కోసం ఒక పథకం వేస్తుంది అనమాట. ఒక పద్ధతిని, ఒక పన్నాగాన్ని పొందుతుంది. పలానా జంతువుని వేటాడాలనుకున్నప్పుడు ఏం చేస్తుంది అంటే దాని మీద దృష్టి పెట్టి, అది ఎంత చక్కగా అంటే దానికి ఎదురుగా వెళ్ళి ప్రయత్నం మొదట చేయదు, కానీ నక్కి చాకచక్యంగా చక్కగా వెళ్తూ ఉంటుంది. వెళ్ళి ఏం చేస్తుంది? పథకం ప్రకారంగా ఎటు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ ఎంతసేపు దాక్కొని ఉండాలి, ఇక్కడ ఎంతసేపు దాక్కొని ఉండాలి అని చెప్పి మొత్తానికి దాన్ని చేరుకోగానే ఎప్పుడు దూకాలి, ఎగిరి దాని మీద పడాలి, దాన్ని పట్టుకోవాలి, చంపేయాలి అంటే చూడండి, ఒక పద్ధతి ప్రకారంగా, ఒక ప్లాన్ ప్రకారంగా ఒక జంతువు, ఒక క్రూర మృగం కూడా ఏం చేస్తుంది? వేరొక జంతువు మీద దాడి చేస్తుంది. అలాగే సాతాను కూడా ఒక క్రూర మృగం లాంటి వాడే. సాతానికి సహజంగానే క్రూర మృగం అనే పేరు కూడా ఉంది దేంట్లో? బైబిల్లో. అంటే ఏమాత్రము కూడా వాడు ఏం చేస్తాడంటే ఎప్పుడు ఎలా పట్టుకోవాలి, ఎక్కడ ఎలా మనం నాశనం చేయాలి అని ఒక క్రూర మృగం మరొక జంతువుని ఎలా మీద దాడి చేయడానికి ఎలా ప్రయత్నం చేస్తుందో, సాతాను కూడా మన మీద దాడి చేయడానికి వాడు అలా ప్రయత్నం చేస్తాడు. అందుకని బైబిల్లో కూడా ఆ విషయం గురించి ఒక మాట కూడా రాయబడింది. 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. 1 పేతురు 5:8. మెలుకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుతున్నాడు. చూసారా ఏం చేస్తున్నాడట? మన విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని చెప్పంట గర్జించు సింహంలాగా తిరుగుతున్నాడంట, వెతుకుతూ ఎవరిని మింగేయాలి, ఏ క్రైస్తవుని నాశనం చేయాలి, ఏ సంఘాన్ని నాశనం చేయాలి, ఏ విశ్వాసాన్ని పాడు చేయాలి అని ప్రతిరోజు ఒక గర్జించు సింహము ఎలాగైతే వేటాడడానికి వాడి ప్రయత్నం చేస్తూ ఉంటుందో గర్జించు సింహము, అలాగే సాతాను కూడా ఏం చేస్తున్నాడంటే విశ్వాసులైన వారిని పాడు చేయడానికి వాడు కూడా గర్జించు సింహంలాగా వాడి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకు విరోధంగా పనిచేస్తూ మనం దేవునికి దూరం చేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాతాను ఎన్నో ప్రయత్నాలు మనల్ని చేస్తున్నాడు. దేవుని కృపను బట్టి మనందరం కూడా వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుని సందులో ఉండే కృప దేవుడు అనుగ్రహించారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో ప్రయత్నాలు మనల్ని వెనక లాగేయడానికి, ఎన్నో ప్రయత్నాలు దేవునిలోంచి మనల్ని వేరు చేయడానికి సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఒక వేటగాడిలాగా వాడి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు, ఒక గర్జించు సింహంలాగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకనే మరి వాడి యొక్క పన్నాగం ఏంటో తెలుసా? మనం ఎలాగైనా దేవునిలో నుంచి వేరు చేయాలి, దేవుని యొక్క అనుగ్రహించిన పరిశుద్ధత నుంచి వేరు చేయాలి. వాడి యొక్క పని అదే. మనల్ని ఎలాగైనా పడగొట్టాలి, క్రీస్తు యొక్క సరళతలో నుంచి, పరిశుద్ధత నుంచి మనల్ని తొలగించాలని, మనల్ని తప్పించాలని వాడి నిత్యము ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాని విషయమే పౌలు కూడా భయపడ్డాడండి ఒకనాడు. మిమ్మల్ని క్రీస్తు ఎదుట నిలబెట్టాలని నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఆనాడు హవ్వను మోసం చేసినట్టుగా సాతాను మీ హృదయాలను కూడా మరి చెరిపి, మీ మనస్సులను కూడా చెరిపి క్రీస్తు యొక్క సరళతలో నుంచి, పరిశుద్ధతలో నుంచి మీరు తొలగిపోతారేమో వాడి మోసం వలన అని నేను భయపడుతున్నాను అంటాడు కొరింథీ పత్రికలోని. అంటే ఆలోచించండి, ఈరోజు సాతాను యొక్క పని ఏంటంటే మనల్ని తొలగించిన వాడి పని యొక్క పని, వాడి యొక్క పన్నాగం. అయితే కొన్ని విషయాలు మీరు ఈరోజు జ్ఞాపకం చేస్తారు. సాతాను మనల్ని పడగొట్టడానికి,
మనల్ని దేవునికి దూరం చేయడానికి ఎలాంటి ట్రిక్స్ వాడతాడు, ఎలాంటి పథకాలు వాడు వినియోగిస్తాడు, ఎలాంటి పన్నాగాలు వాడు పన్నుతాడో అన్నది ఈరోజు మనం తప్పనిసరిగా తెలుసుకుంటే అలాంటివి వాటి నుంచి మనం జాగ్రత్త పడతాం. కాబట్టి ఈరోజు సాతాను తంత్రములు అనేవి ఎలా ఉంటాయి, సాతాను ఎలాంటి తంత్రాలు ఉపయోగిస్తాడు అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. మొదటిగా ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలంటే హవ్వను మోసగించిన సందర్భంలోకి మనం వెళ్ళాలి. ఆదికాండం 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. సాతాను ఒక మనిషిని దేవునికి ఎలా దూరం చేస్తాడు, ఎలాగా దూరం చేయడానికి వాడు ఎలాంటి ట్రిక్స్, ఎలాంటి పన్నాగాలు, పథకాలు వాడు వాడతాడంటే, ఇక్కడ హవ్వ సందర్భాన్ని ఆలోచన చేస్తే వారిద్దరిని దేవుడు ఏదైనా తోటలో పెట్టారు. ప్రతిరోజు దేవుడు వస్తున్నారు, ఆదాము అవ్వలతో మాట్లాడుతున్నారు, దేవునితో కలిసి వారు ఎంతో సంతోషిస్తున్నారు, దేవుని సన్నిధిలో వారు ఎంతో ఆనందిస్తున్నారు. అయితే వాళ్ళు దేవునితో కలిసి సంతోషించడం చూస్తూ ఓర్వలేకపోయాడు ఎవరో, సాతాను. కాబట్టి ఎలాగైనా దేవుని నుంచి వీరిని దూరం చేయాలి. దేవుడు వారికి ఇచ్చిన ఈ అందమైన అద్భుతమైన ఏదైనా తోటలోంచి వారిని బయటికి లాక్కొని వెళ్ళాలి. ఎలా చేయాలి? ఒకవేళ వాళ్ళ దగ్గరికి వచ్చి బయటికి ప్రధాన నడువు అని చెప్పి చేపట్టుకుని వెళ్తారా? వాళ్ళు వెళ్ళరు కదా. మరి ఏం చేయాలి ఇప్పుడు అంటే వాళ్ళని మోసం చేయాలి కదా. ఎలా మోసం చేయాలి? వారిని ఎలాగా దేవునికి దూరం చేయాలి? వారిని ఎలాగ ఏదైనా తోటలో నుంచి వారిని ఎలాగా దూరం చేయాలి? దేవుని సన్నిధి నుంచి వారిని ఎలా దూరం చేయాలంటే అందుకని వాడు ఒక ప్లాన్తో వచ్చాడు. ఒకరోజు హవ్వ ఒంటరిగా ఉన్న సమయంలో హవ్వ దగ్గరకు వచ్చాడంట. వచ్చి ఇది నిజమా, తోట చెట్లలో దేన్నైనా దేవుడు తినద్దన్నాడా అంటే ఆమె ఏమంది, అన్నీ తినమన్నాడు కానీ దేవుడు తోట మధ్యలో ఒక చెట్టు ఉంది, దాని ఫలాలు మాత్రం దేవుడు తినొద్దన్నాడు, ముట్టుకోవద్దన్నాడు, చూడొద్దన్నాడు, దాని వైపుకి వెళ్ళొద్దన్నారు అంది. అప్పుడు సాతాను ఏమంటున్నాడు తెలుసా, అది తింటే దేవుడు చనిపోతాడని చెప్తున్నాడా? లేదు లేదు, మీరు చావరు, ఆ పండ్లు తింటే మీరు చావరు. అది గనక తింటే మీకు తెలివితేటలు వస్తాయి, మంచి చెడ్డలు గ్రహింపు వస్తుంది, అప్పుడు మీరు దేవతల్లాగా మారిపోతారు అన్నాడంట. అంతే. ఆ మాటలు విని వెంటనే ఏం చేసిందేమే, ఆ పండ్లు తెచ్చుకొని కోసుకొని తిని తన భర్తకు కూడా ఇచ్చింది. అప్పుడు ఏం జరిగింది? రోజు దేవునితో కలిసి సంతోషించే వీళ్ళు ఏ రోజైతే ఆ పండ్లు తిన్నారో ఇక దేవుని దగ్గరికి వచ్చే అవకాశాన్ని కోల్పోయారు. దేవుని ముందుకు రావడానికే భయపడుతున్నారు, చెట్టు వెనకాల దాక్కున్నారు. చివరికి దేవుడు వారిద్దరిని ఏం చేశాడు, ఏదైనా తోటలోంచి బయటికి గెంటేశాడు. అంటే సాతాను ఇప్పుడు ఏం చేశాడు, వాడు పన్నాగం పన్ని ఒక పథకం రచించి దాని ప్రకారంగా వాళ్ళిద్దరినీ కూడా దేవునికి దూరము చేశాడు. దాంట్లో వాడింది ఏంటో తెలుసా, సాతాను వాడిన పన్నాగం ఏంటో తెలుసా? మొట్టమొదటిది అబద్ధం. ఏంటది? అబద్ధం, అబద్ధపు మాటలు, అబద్ధపు బోధన వాడు ఉపయోగించాడు అక్కడ. దేవుడు అన్నారు అది మీరు తినొద్దు అంటే వాడు అంటున్నాడు ఇది తింటే మీరు చావరు, అది కనుక తింటే మీరు దేవతల్లాగా మారిపోతారు. అబద్ధం కదా. వారు దేవతలు అయ్యారా, గొప్పవాళ్ళు అయ్యారా, ఇంకా ఉన్నది కూడా పోగొట్టుకున్నారా కదా. వాడి మాటలు విని ఉన్నది కూడా పోగొట్టుకున్నారు. కాబట్టి సాతాను మనం ఏదో వాడే ట్రిక్ ఏంటో తెలుసా, అబద్ధాలు మనకు బోధించడం, అబద్ధపు బోధలు మనకు బోధించడం, తద్వారా వాటిని నమ్మించేటట్లు చేసి అబద్ధాలను నమ్మి తర్వాత మనల్ని పూర్తిగా దేవుని నుంచి దూరం చేయటం అనేది వాడు వాడే మొదటి ట్రిక్ అనమాట, మొదటి పన్నాగం. కాబట్టి ఈనాడు చాలామంది చెప్పాలంటే కొన్ని కోట్ల మంది అపవాది యొక్క అబద్ధపు బోధల చేత, మాటల చేత ఆనాడు హవ్వ ఎలా మోసపోయిందో ఈనాటి కూడా చాలామంది మోసపోతున్నారండి. చాలామంది మోసపోతున్నారు. కారణం ఏంటి తెలుసా, వాడు ఏం చేస్తున్నాడంటే కొంతమందిని తన కోసం సేవకులను ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవునికి సేవకులు ఎలా ఉన్నారో సాతానుకు కూడా సేవకులు అలాగా ఉన్నారు. వాళ్ళని ఏర్పాటు చేసుకుని వాడు ఏం చేస్తాడంటే దేవునికి విరోధమైన కార్యాలని వారి చేత బోధింపచేస్తూ, అబద్ధాలని వారితో అనేక మందికి ప్రజలకు చెప్పిస్తూ, అబద్ధాలని నమ్మేటట్లుగా చేస్తూ చివరికి వారు క్రీస్తు నుంచి తొలగిపోయేటట్లుగా చేస్తున్నాడు. ఇప్పుడు లోకంలోనికి వాడు కూడా తన వారిని పంపిస్తున్నాడు. అయితే వాళ్ళేమి మేము సాతాను సేవకులమే, మేమేమి సాతాను మాకు చెప్పినట్టుగా మేము నడుచుకుంటున్న వారమే, మేము మీకు అబద్ధాలు చెప్తాకు వచ్చామనరు. ఏమంటారు వాళ్ళు? మేము మీతో సత్యం చెప్పడానికే వచ్చాం, మేము దేవుని సేవకులు అంటారు. ఎవరు? సాతాను సేవకులు. వాళ్ళు వేషం వేసుకొని వస్తారంట. ఆ మాట నేను అనట్లేదు, వాక్యమే చెప్తుంది. 2 కొరింథీ పత్రిక చూడండి, 2 కొరింథీ 11వ అధ్యాయం 13 నుంచి. ఎలాంటి వాళ్ళంట వాళ్ళు? క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొనిన వారై ఉండి దొంగ అపోస్తులు మోసగాండ్రకు పనివారునై ఉన్నారు. గనుక వారి పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట్టు గొప్ప సంగతి కాదు. చూసారా?
నిజంగా వాళ్ళు అబద్ధాలు చెప్పడానికి వచ్చేవాళ్ళే, కానీ వాళ్ళు ఎలా వస్తారంట? క్రీస్తు అపోస్తుల వేషం వేసుకుని వస్తారంట. వాళ్ళు అబద్ధాలు చెప్పడానికి వచ్చిన వాళ్ళే, కానీ వాళ్ళు నీతి పరిచారకుల వేషం వేసుకొని వస్తారంట. వేషం అంటే మనకు తెలుసు, అప్పుడప్పుడు వేషగాళ్ళు వస్తుంటారు కదా మన ఊరిలో. ఆ పెద్ద దెయ్యంలాగా వేషం వేసుకుంటాడు. వాస్తవానికి పాపం ఏదో అడుక్కోవడానికి వచ్చాడు, కానీ మనకు ఎలా కనిపిస్తాడు? ఇప్పుడు భయంకరంగా దెయ్యంలా కనపడతాడు. కారణం ఏంటంటే అదొక వేషం. వాస్తవానికి ఆ వ్యక్తి అంత భయంకరమైన మనిషి ఏం కాదు, కానీ వేషం వేసుకొని ఏం చేస్తున్నాడు? ప్రజల మధ్యలోకి వచ్చి ఏదో చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే సాతాను యొక్క పరిచారకులు ఏం చేస్తారంటే వాళ్ళు ఎలా వస్తారో తెలుసా? దేవుని సేవకుల్లాగా వేషం వేసుకుంటారంట. ఇక్కడ అదే రాయబడింది, క్రీస్తు అపోస్తుల వేషం ధరించుకుంటారు అని. అంటే వాళ్ళేమి మేము సాతాను చేత పంపించబడ్డాం అని చెప్పరు, మేము కూడా దేవుని చేతనే పంపించబడ్డాం. మేము నీతి పరిచారకుల వేషం అంట. వాళ్ళు నీతి పరిచారకుల వేషం అంటే 2 చోట్ల ఉంది వేషం అని. అంటే వాళ్ళు సహజంగా దేవుని సేవకుల్లాగానే వేషం వేసుకొని దేవుని సేవకుల్లాగానే వస్తారు. ఇంకా చెప్పాలంటే దేవుని సేవకుల్లాగానే బైబిల్ పట్టుకొని మరి వస్తారు. దేవుని సేవకుల్లాగానే తెల్లని వస్త్రాలు వేసుకుంటారు. దేవుని సేవకుల్లాగానే మాట్లాడతారు. కానీ బోధించే విషయానికి వచ్చే మాత్రం సాతాను యొక్క అబద్ధాలను వారు బోధిస్తారు. ఈ సాతాను ఏం చేస్తాడంటే వారిని లోకంలోనికి పంపిస్తాడు. ఈ క్రీస్తు విరోధి ఆత్మచేత, సాతాను ఆత్మచేత, సాతాను బలము చేత వాళ్ళ అబద్ధాలను బోధించడం ప్రారంభిస్తూ ఉంటారు. ఆయా ప్రాంతాల్లో దేవుని సేవకులు ఎలాగైతే బైబిల్ పట్టుకుని వస్తారో వాళ్ళు కూడా ఒక విధంగా చెప్పాలంటే కొన్ని నాశనకరమైన భిన్నాభిప్రాయాలంట రహస్యంగా బోధించడానికి వస్తారంట. ఇంటింటికి వాళ్ళు తిరుగుతారంట. అవునండి, అబద్ధ బోధకులు కూడా ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు కూడా కరపత్రికలు వారు కూడా ఇస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా మ్యాగజైన్లు పంపిస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా టీవీల్లో లైవ్లు పెడతా ఉన్నారు. వాళ్ళు కూడా యూట్యూబ్లో వాక్యాలు చెప్తున్నారు అబద్ధాలు. చూడండి, ఒక సేవకుడు ఎలా కనపడతాడో వాళ్ళు కూడా అలాగనే కనపడతారు. కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయా ఆత్మలో దేవుని సంబంధమైనవో కావో పరిశీలన చేసుకోవాలి. అంతేగాని మన ఊరు వచ్చాడు, మన ఇంటికి వచ్చాడు, లేకపోతే మీకు ప్రార్థన చేస్తానన్నాడని ప్రతి వారిని ప్రార్థన చేయించుకోవడానికి పిలవద్దు. నీకు కొంచెం వాక్యం చెప్తానమ్మా అంటే ప్రతి వారిని కూర్చోబెట్టుకొని చెప్పండి అనొద్దు. అవి దేవుని సంబంధమైనవో కావో నీకు ఎలా తెలుసు? పరిశీలన చేయకుండా వాళ్ళని ఎలాగ పిలుస్తావు? పరిశీలన చేయకుండా వాళ్ళతో ఎలాగ ప్రార్థన చేయించుకుంటావు? కాబట్టి జాగ్రత్త, ప్రతి విషయంలో మనం జాగ్రత్త పడాలి. ఎందుకో తెలుసా? సాతాను వాడే తంత్రముల్లో మొదటిది ఏంటో తెలుసా? అబద్ధ బోధకుల్ని పంపించి అబద్ధ బోధలు చెప్పడం. ఉదాహరణకి మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. క్రీస్తుకు విరోధమైన బోధలు చేస్తారు. ముఖ్యంగా వాళ్ళు అంటే యేసుక్రీస్తు దేవుడు కాదని, యేసుక్రీస్తుకు ప్రార్థన చేయకూడదని, యేసుక్రీస్తును ఆరాధించకూడదని, యేసు ప్రభువారు మన కొరకు శిలువలో మరణించలేదని. ఇంకా చెప్పాలంటే దేవునికి విరోధమైన బోధలు కూడా, పరలోకంలో ఆయనకు ఒక భార్య ఉందని, ఆమె మనకు ఒక తల్లి అని, ఆమె జాంగిల్లా అని ఇంతకుముందు చెప్పాను కదా. అలాంటివి పరలోకానికి 144,000 మంది వెళ్తారు, మిగిలిన వాళ్ళు వెళ్ళరని. ఇలాగా రకరకాల అబద్ధాలు. దేవునికి మనలాగా రక్తమాంసాల శరీరం ఉంటుందని, యేసు క్రీస్తు ప్రభువారు ఒక దేవదూతని, ఇలాగ క్రీస్తుకు విరోధమైన కొన్ని అబద్ధాలని బోధించేవాళ్ళు చాలామంది ఉంటారండి. వాళ్ళు మన చుట్టూరు తిరుగుతూనే ఉంటారు, మనకు తెలియదు. సేవకుల్లాగా కనపడతారు, ఊరిలోకి వస్తుంటారు. కాబట్టి అబద్ధ బోధలు అనేది వాడు వాడే మొదటి పథకము లేదా ట్రిక్ అనేది కనుక గమనించాలి మనం. అందుకనే మోసపోయే మాటలు బహుగా వాడు పంపిస్తూ ఉంటాడు తన వారిని ఏర్పాటు చేసుకొని. కాబట్టి మనము అబద్ధ బోధల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. రెండోది ఏంటి? వాడు వాడే మరొక ట్రిక్ ఏంటో తెలుసా? శోధన. ఏంటి ఇంకోటి? శోధన అంటే దేవునికి విరోధమైన కార్యాలు చేయాలనే ఆశ మనలో కలిగించడం. ఉదాహరణకి హవ సందర్భాన్ని ఆలోచన చేద్దాం. హవ్వతో మాట్లాడాడు కదా, నువ్వు చావనే చావు, ఇది తింటే నువ్వు దేవతలాగా అయిపోతావు అన్నాడు కదా. అన్న తర్వాత ఇప్పుడు ఆమెకి ఏం కలిగింది? దేవతలాగా అయిపోవాలన్న ఆశ. అవునా కదా? ఆశ కలిగింది. ఇప్పుడు ఒక ఆశను ఆమెలో పుట్టించి వదిలేశాడు, రగిలించి వదిలేశాడు. ఇప్పుడు ఈ ఆశ మండుతుంది లోపల. ఎప్పుడు వెళ్ళి పండు తినేద్దామా? అవునా? ఎప్పుడు వెళ్ళి ఆ ఫలం తినేద్దామా? ఎప్పుడు దేవతనైపోద్దామా అనుకుని ఉంటుందేమా. అంటే ఒక ఆశను ఆమెలో పుట్టించి వదిలేశాడు. వాడేం బలవంతంగా చేపట్టుకుని లాక్కెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళి పండ్లు కోసి ఇచ్చి నోట్లో పెట్టి తినమనలా. ఏమన్నాడా? జస్ట్ ఒక ఆశను పుట్టించాడు. మాయ మాటల చేత, మోసపు మాటల చేత ఒక ఆశను పుట్టించి వదిలేశాడు. ఈ ఆశ ఆమె హృదయంలో రగులుతుంది. నేను వెళ్ళాలి, అది తినాలి, నేను కూడా దేవతలాగా అయిపోవాలి అనే ఆశ మండిపోతుంది ఆమె హృదయంలో. వాడేమి కోసి తెచ్చేవాళ్ళ పండ్లు చూడండి. అంటే ఒక ఆశను పుట్టించి వదిలేశాడు. ఇప్పుడు ఈ ఆశ పుట్టించి వదిలేస్తే ఆమె ఏం చేసింది? ఇంకా వెంటనే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలాలన్నీ కోసుకొని తిని తన భర్తకు కూడా. అంటే చూడండి, మనలో దేవునికి విరోధమైన ఆశల్ని పుట్టించటము, అలాంటి ఆశలను మండించటము, శోధించటము అనేది సాతాను వాడే మరొక తంత్రము లేదా పన్నాగం. కాబట్టి ఈరోజు మనందరం కూడా
మరి సాతాను రగిలిస్తున్న ఆశలు, ఆలోచనల విషయమై మనం జాగ్రత్త పడాలి. ఎంతోమంది జీవితాల్లో ఎలాంటి ఆశలు రగిలిస్తున్నాడు వాడు, ఎలాంటి ఆశల్ని పుట్టిస్తున్నాడు వాడు అంటే 1 యోహాను 2వ అధ్యాయం 15 నుంచి 17 వరకు మనం చూస్తే, 1 యోహాను 2వ అధ్యాయం 16వ వచనం చదవండి సరిపోతుంది. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డమ్మమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. చాలా ఇక్కడ ఎలాంటి ఆశలు పుట్టిస్తాడు, ఎలాంటి ఆశలు మనలో రగిలించి వదులుతాడు వాడు అంటే శరీర సంబంధమైన ఆశలు, శరీర సంబంధమైన దురాశలు. అవునండి, సంసోను ఒకరోజు ఫిలిస్తీన్ల ప్రాంతానికి వెళ్ళాడంట. ఫిలిస్తీన్ల కుమార్తెలో ఒక ఆమెను చూశాడంట. ఆమె నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అంటే ఈ ఆశ ఎలా కలిగింది అంటే సాతాను చూడండి అలాంటి వాటిని తన ముందుకు తీసుకొచ్చినప్పుడు ఆయనకు ఆశ కలిగింది. దావీదు చూడండి బెత్షెబాను చూసినప్పుడు శరీర సంబంధమైన ఆశల వలన అతడు పాపంలో పడిపోయాడు. చూడండి, ఈనాడు చాలామంది జీవితాల్లో సాతాను చేసే పని అని తెలుసా? శరీర సంబంధమైన ఆశలు కలిగించడం, తద్వారా వారిని పరిశుద్ధతలో నుంచి దేవునిలో నుంచి పడేయడానికి వాడు ప్రయత్నము చేస్తూ ఉంటాడు. అందుకనే శరీర సంబంధమైన ఆశలు సాతాను అందరిలోనూ బహుగా చాలామంది జీవితాల్లోనూ కలిగించడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కనుక మనమందరం కూడా మన శరీరాన్ని ఉపవాసం చేత నలగొట్టుకొని యోసేపు ఎలాగైతే శరీర సంబంధమైన ఆశలను జయించిన వాడుకున్నాడో మనందరూ కూడా అలాంటి వారికి ఉండాలి. ఇంకొక విధంగా చెప్పాలంటే శరీర సంబంధమైన ఆశల్లో అపవిత్రమైన ఆశలు ఒకటైతే తిండిపోతుతనం కూడా శరీర సంబంధమైన ఆశే కదా. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో చాలామంది చావడానికి కారణం ఏంటో తెలుసా? తిండిపోతుతనం వలన. వాళ్ళు ఎంత తిన్నా మన్నా పెడితే వారు తినటం మానేసి ఏం గుర్తు చేసుకుంటున్నారు? వాళ్ళు ఐగుప్తులో తిన్న చేపలు కావాలంట, అక్కడ తిన్న దోసకాయలు, కీరగాయలు, బంగాళాదుంపలు అన్నీ కావాలంటున్నారు. అంటే వాళ్ళకి తిన్నా తృప్తి కలగట్లా, మన్నా తిన్నా కూడా తృప్తి కలగట్లేదు వాళ్ళకి. ఎప్పుడు ఈ మన్నా అయినా మాకు ఏ ఆహారం కావాలి? ఐగుప్తులో తిన్న ఆహారం కావాలంటే చూడండి తిండిపోతులుగా ఉన్నారు. ఒక్కొక్కసారి అన్నారు ఇదేనా మాకు మాంసం కావాలి అన్నారు. అంటే చూడండి ఒక వ్యక్తిని తిండిపోతుగా కూడా మార్చడం కూడా సాతాను పన్నాగమే. చూడండి కొంతమంది ఉంటారు ఉన్నదేదో తినకుండా తిండిపోతుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ తిండిపోతుతనం వలన ఏమవుతుందంటే వాళ్ళలో రకరకాలైన ఆలోచనలు, ఆశలు, రకరకాలైన పరిస్థితులు కలిగి ఈ తిండిపోతుతనం అనేది కూడా సాతాను వారిని సోమరులుగా చేసే ప్రయత్నమేనండి. బాగా తినేసాడు అనుకోండి, ప్రార్థన చేస్తాడా? రోజు అది కావాలి ఇది కావాలని ఫుల్గా తినేస్తూ ఉంటే ప్రార్థన చేయలేడు. ఉపవాసం ఉండటానికి అసలు ఇష్టం ఉండదు కదా. తిండిపోతుడికి ఉపవాసం చేస్తాడా? చేయలేడు కదా. అంటే చూడండి తిండిపోతుగా మార్చడం కూడా సాతాను పన్నాగమే. తిండిపోతుగా మార్చేస్తాడు. దాని ద్వారా ఉపవాసాలు చేయనివ్వడం, ప్రార్థనలు చేయనివ్వడం, ఎప్పుడు చూసిన సోమరిగా నిద్రపోతూ ఉండాలి, ఎప్పుడు చూసిన ఏం తినాలని ఈ తిండిపోతూ స్వభావం అనేది కూడా సాతాను వాడే ఒక పన్నాగమే అందుకని మనం ఎలా ఉండాలంటే చక్కగా మితంగా తినాలి. చక్కగా తింటూ ఎంతవరకు తిన్నా అంత తిని ఏం చేయాలి? ప్రార్థనలు కూడా చేయాలి. తిండిని అదుపు చేసుకుంటూ ఉపవాసాలు కూడా చేయాలి. తిండిపోతుతనాన్ని కూడా వాడు వాడతాడు సాతాను. ఒక ట్రిక్ అనమాట, అది కూడా ఒక ట్రిక్. ఇశ్రాయేల్ ప్రజలలో ఆ తిండి గురించి ఆశ పుట్టించడం వల్లనే కదా చాలామంది నాశనం అయిపోయారు. కాబట్టి అందుకని అది కూడా ఒక పన్నాగం. వాళ్ళు అంటున్నారు కూడా ఎప్పుడు చూసిన ఈ మన్నాయనా ఇంకా మాకేమొద్దా, ఇంకా మాకు వేరే భోజనం ఏమొద్దా? చూడండి అలాంటి ఆశలు పుట్టించడం ద్వారా సాతాను రకరకాలుగా మనల్ని శోధించి పడేస్తూ ఉంటాడు. కాబట్టి శరీర సంబంధమైన ఆశ కావచ్చు, నేత్రాశ, కంటికి అందమైనవి, ఆకర్షణీయమైన వాటిని చూపించడం ద్వారా ముఖ్యంగా యవనస్తులైన వారి జీవితాలని బహుగా సాతాను పాడు చేస్తారు. సినిమాల్లో కావచ్చు, టీవీల్లో కావచ్చు, సెల్ ఫోన్లో కావచ్చు, తమ కంటితో వారిని ఆకర్షించే దృశ్యాలు చూపించి వారి మనసులు పాడు చేయటం అనేది కూడా సాతాను వాడే మరొక తంత్రం. అదేవిధంగా జీవపు డమ్మం అనగా అర్థం ఏంటంటే తెలుసా? గొప్పగా కనపడాలన్న ఆశ, గర్వపు ఆశ సాతాను కలిగిస్తూ ఉంటాడు. అవునండి, సాతాను కలిగించే ఆశ ఏంటి తెలుసా? నేను గొప్పగా కనబడాలి అని ఒక గర్వపు ఆలోచన. గర్వం కూడా అదొక పన్నాగం వాడుతుంది. మనుషుల్లో గర్వాన్ని పుట్టించడం, గొప్పగా కనబడాలన్న ఆశలు కలిగించడం, గర్వాన్ని కలిగించడం అనేది సాతాను పన్నాగమే. కాబట్టి గర్వం అనేది కూడా సాతాను వాడే ఒక తంత్రమే, అదొక పన్నాగం. అందుకనే ఎప్పుడు కూడా గర్విష్ఠులుగా మనము ఉండకుండా దేవుని యందు భయభక్తులు కలిగి దీనులుగా మనం ఉండటం అనేది మనకు ఎంతైనా మంచిది. అందుకని గర్వానికి చోటివ్వద్దు. గర్వము ఏం చేస్తుంది? వాక్యం చెప్పిన నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. కాబట్టి గర్వం అనేది మనం పడేస్తుంది. కాబట్టి సాతాను మనలో గర్వాన్ని పుట్టించి చివరికి మనం పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఎప్పుడు గర్వించొద్దు. దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు తగ్గించుకుని ఉండాలి. అదేవిధంగా సాతాను వాడే మరి ఇంకా తంత్రాలని ఆలోచన చేస్తే మరొక తంత్రం ఏంటో తెలుసా? ధనాపేక్ష. సాతాను వాడే మరొక తంత్రం ధనాపేక్ష.
అపోస్తుల కార్యం 5వ అధ్యాయం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించును? చాలా. ఒకరోజు అననీయ సప్పీరా అనే ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా అందరూ ఎలాగైతే దేవుని పరిచర్య కొరకు తమ భూముల్ని అమ్మేసి పరిచర్యను ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే ఆ కాలంలో వేలాది మందిగా సంఘం ఉన్నప్పుడు సంఘంలోని అనాథుల్ని, విధవరాలని, పేదలందరినీ కూడా సంఘమే ప్రతిరోజు భోజనాలు పెట్టి పోషిస్తున్నప్పుడు పరిచర్యకి ఎంతో ధనం అవసరమైనది కాబట్టి, ఎంతో ఖర్చుతో కూడిన పని ఉంది కాబట్టి సంఘమేమనుకున్నారంటే మేము కూడా సేవకులకి తో పాటు ఆ భారాన్ని మేము కూడా భరించాలని తమ భూముల్ని తమకున్నవన్నీ అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెడుతుంటేనంట అననీయ సప్పీరా అనే వీరిద్దరు కూడా ఏమనుకున్నారంటే మా భూమి కూడా అమ్మేసి మేమేం చేస్తామంటే దేవుని పరిచర్యకి ఇస్తాం. ఎందుకంటే ఎంతోమంది పేదల భోజనాలు చేస్తున్నారు, ఎంతోమంది విధవరాళిగా సహాయం దొరుకుతుంది కాబట్టి మేము మా భూమి కూడా అమ్మేసి దేవుని పరిచర్యకి ఇచ్చేస్తాం, దేవునికి ఇచ్చేస్తామని అనుకోనంట వారు ఏం చేశారు తెలుసా? వినాలి. వాళ్ళు కూడా భూమిని అమ్మేశారు. అననీయ సప్పీరా భూమిని అమ్మేసి వాళ్ళు ఏమని మొక్కుబడి చేసుకున్నారు? వాళ్ళు ఏమని మాట ఇచ్చారు దేవునికంటే? తమకున్న భూమి అంతా అమ్మి దేవుని సేవకి ఇస్తామని మాట ఇచ్చారు వాళ్ళు దేవుని ఎదుట. ఇచ్చిన మాట ప్రకారం భూమిని అమ్మిన తర్వాత, పొలం అమ్మిన తర్వాత, డబ్బులు చేతిలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాడు సాతాను ఏం చేశాడో తెలుసా? ఈ డబ్బు అంతా తీసుకెళ్ళి వాళ్ళు ఇచ్చేద్దాం అనుకునే లోపే వారిలో ఒక ప్రేరేపణ కలిగించాడు. కొంత దాచుకొని కొంత ఇవ్వండి, కొంత దాచుకుంటే మీకు ఉపయోగపడుతుంది, కొంత దాచుకుంటే ఏదోటి కొనుక్కోవచ్చు, కొంత దాచుకుంటే ఏదోటి చేసుకోవచ్చు, కాబట్టి కొంత దాచుకోండి అని వాడు ప్రేరేపించాడంట. అంటే దేవునికి ఇస్తానన్న ధనంలో మళ్ళా వాళ్ళు ఏం చేశారు? కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల దగ్గర పెడితే అప్పుడు ఆయన అడిగారు, అననీయ, నీ భూమి వేళని ఇంతకే నువ్వు అమ్మేవా అని చెప్పి, మీరు ఎందుకు ఇలాగ పరిశుద్ధాత్మను మరి మోసపుచ్చడానికి సాతాను మిమ్మల్ని ప్రేరేపించాడని చెప్పి అన్నప్పుడే ఆ తర్వాత మనకు జరిగింది తెలుసు. సప్పీరాదే చెప్పింది, అననీయాదే చెప్పింది, మేము మా భూమిని ఇంతకే అమ్మేమన్నారు. ఇద్దరు కూడా ఒకరోజే మరణించారు. అంటే చూడండి, అననీయ సప్పీరాలు ఎందుకు నాశనం అయిపోయారు? ధనాన్ని చూడగానే ఆశ కలిగించాడు సాతాను. ధనం మీద ఆశ పుట్టించడం ద్వారా, ఆ డబ్బును చూడగానే ఆశ కలిగించడం ద్వారా వెంటనే ఆ ధనాపేక్ష చేత వారు నాశనం అయిపోయారు. గెహాజీ చూడవచ్చు, బిలాము చూడవచ్చు, వీళ్ళందరూ కూడా ఒకప్పుడు దేవుని కొరకు పరిగెత్తిన వారే. ఆ తర్వాత ఎప్పుడైతే వెండి బంగారాలను చూశారో వాటి కొరకు పరిగెత్తి గెహాజీ ఏమో కుష్ఠరోగయ్యాడు, బిలామేమో ఖడ్గం చేత చంపబడ్డాడు. ఇక్కడ అననీయ సప్పీరాలేమో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరోజే మరణించారు. వీరందరికీ నష్టం కలగడానికి కారణం ఏంటంటే ధనాశ. అందుకనే వాక్యం చెప్పేది ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. కాబట్టి ధనాన్ని ప్రేమించొద్దు, దేవుణ్ణి ప్రేమించండి. ధనాన్ని కాదు ప్రేమించాల్సింది. ధనాన్ని ప్రేమిస్తే మనం నష్టపోతాం. చూడండి, కొంతమంది క్రైస్తవుల జీవితంలో అననీయ సప్పీరాలాగానే సాతాను ఏం చేస్తారంటే ప్రార్థనలు చేస్తారు, వాక్యం చదువుతారు, పాటలు పాడతారు, అన్నీ చేస్తారు, ఉపవాసాలు ఉంటారు. కానీ దేవునికి ఇచ్చే విషయంలో మాత్రము సాతాను ఏం చేస్తాడు తెలుసా? వారి హృదయాలను ప్రేరేపిస్తాడు. దేవునికి ఇచ్చే దగ్గరికి వచ్చేసరికి మాత్రం దేవునికి ఇవ్వటానికి వాడు పూర్తిగా ఇవ్వనోడు కదా. కొంత మాత్రం ఏదో దేవునికి వేయడానికి, కొంత వేయడానికి ఇష్టపడతాడు. కానీ దేవునికి ఇస్తానన్న భాగాన్ని మాత్రం ఇవ్వడానికి వాడు మనల్ని ఏం చేయనివ్వడంటే ముందుకు సాగనివ్వడం, అవి దాచుకునేటట్లుగా మనం ప్రోత్సహిస్తాడు. కనుకనే దేవునికి ఇవ్వాల్సిన, కొంతసార్లు దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగాన్ని కూడా కొన్నిసార్లు మనం దాచుకుంటాం. కారణం ఏంటి? సాతాను ప్రేరేపణ, సాతాను తంత్రం. మనం ఆశీర్వదించబడకూడదని సాతాను వేసే పన్నాగమది. మనం దేవునికి దశమ భాగం కూడా ఇవ్వనీయకుండా వాడు మనల్ని ఏం చేస్తాడంటే దాచుకునేటట్లుగా, మనం జోబులో పెట్టుకునేటట్లుగా వాడు మనల్ని ఆ విధంగా ప్రేరేపిస్తాడు. కనుకనే మనం దేవునికి ఇవ్వలేకపోతున్నాం. తద్వారా దేవుడు ఆకాశ వాక్యంలో మనకి తెరవలేకపోతున్నాడండి. కానీ దశమ భాగం మనం ఇచ్చినప్పుడు దేవుడు ఏమంటున్నారు? ఆకాశ వాక్యంలో తెరుస్తాం. కాబట్టి ఈరోజు ధనాన్ని చూడగానే దేవునికి ఇవ్వబుద్ధి కాదు, ధనం చూడగానే ఇంత ఇవ్వాలా దశమ భాగం అని మనకి ఇవ్వబుద్ధి కాదు. కారణం ఏంటంటే సాతాను ప్రేరేపణ. అలాగే ఎంతోమందిని దేవునికి ఇచ్చే విషయంలో వారిలో ధనాపేక్షను పుట్టించి దేవునికి ఇవ్వలేకుండా చేసి ఏం చేస్తున్నాడు? సాతాను మోసగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆలోచించేయండి, మనం అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకి ఏ రూపంలో మనకు ధనం ఇస్తున్నా వాటన్నింటిలో 10వ భాగాన్ని దేవునికి మనం చెల్లించాలి. అలా చెల్లించడం మనం ఆశీర్వదించబడతాం. కానీ సాతాను అననీయ సప్పీరాల్లో ప్రేరేపణ కలిగించినట్టుగా మనలో ప్రేరేపణ కలిగిస్తున్నప్పుడు మనము అది దాచుకుంటున్నాం, తద్వారా మనం నష్టపోతున్నాం అనే సత్యాన్ని కూడా ఈరోజు మనం గమనించాలి. కాబట్టి ధనాశ అనేది మరొక తంత్రం. అయితే ఇంకొక తంత్రం చెప్తాను, క్షమించలేని మనస్సు. ఏ మనసు అంటది? క్షమించలేని మనస్సు, క్షమించలేని మనస్సు. నిజమే. 2 కొరింథీ పత్రిక మనం మొదటి చదివాం కదా, క్షమింపనివ్వడం.
2 కొరింథీ 2:11 మనం మొదట చదివిన వాక్యాన్ని ఒకసారి చూస్తే, నేనేమైనానో క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుంటున్నట్లు క్రీస్తు సముఖమునందే క్షమించాను, సాతాను తంత్రం మనం ఎరుగని వారము కాము. ఇక్కడ ఈ సాతాను తంత్రములోనే మాటను ఏ సందర్భంలో అసలు మొదట వాడారు పౌలు గారు అంటే, క్షమించటము అనే సందర్భంలో వాడారు. నేను మిమ్మల్ని క్రీస్తు సముఖంలోనే క్షమిస్తున్నాను, సాతాను మనల్ని మోసపరచుకుంటూ నిమిత్తము అన్నాడు. అంటే సాతాను సహజంగా వాడు చేసే పనిని ఇక్కడ పౌలు చెప్తున్నారు. ఏంటో తెలుసా? క్షమించనివ్వడు అనే విషయాన్ని ఆయన చెప్తున్నారు. అవును, సాతాను చేసే పని ఏంటో తెలుసా? మనలో ఎప్పుడు నిత్యము ద్వేషము, మనలో నిత్యము ఏదో ఒక కోపము, పగను మనలో పెట్టే ప్రయత్నం వాడు చేస్తుంటాడు. ఎవరిని క్షమించే పరిస్థితిని వాడు ఇవ్వడు, క్షమించనివ్వడు అసలు. అందుకని కొంతమంది అందరినీ క్షమిస్తారు కానీ ఆ కొందరిని మాత్రం క్షమించడు. కారణం ఏంటో తెలుసా? సాతాను తంత్రం అది. ఎందుకంటే నిన్ను క్షమించనీయకుండా చేస్తాడు, తద్వారా నీవు క్షమించబడకుండా చేస్తాడు, ఆ ఫలితంగా నువ్వు నరకానికి పోయేటట్లుగా చేస్తాడు. అందుకని క్షమించనీయకుండా చేసేది కూడా సాతానే, క్షమించనివ్వకుండా చేస్తాడు వాడు. కానీ దేవుడైతే క్షమించమని చెప్తాడు, దేవుడైతే క్షమించడానికి దేవుడు మనం ప్రోత్సహిస్తారు. కానీ సాతాను ఏం చేస్తాడంటే క్షమించనివ్వరు. సాతాను ఎవరిని మనం క్షమించినాడు, మన ఇంట్లో వారిని కూడా మనం క్షమించినవాడు. వాడు క్షమించనివ్వని మనసు సాతాను మనలో పుట్టిస్తూ ఉంటాడు. తద్వారా కొందరు క్షమించకుండా ద్వేషిస్తూ, పగబెట్టుకుంటూ, కోపం పెట్టుకుంటూ తమ జీవితాన్ని తామే నాశనం చేసుకుంటారు. కాబట్టి క్షమించనివ్వకుండా చేసేది కూడా సాతాను యొక్క మరొక తంత్రం. ఇంకొకటి కూడా చెప్తాను నేను త్వరగా. మరొకటి ఏంటంటే అఐక్యతను లేకుండా చేయడం, సంఘంలో ఐక్యత లేకుండా చేయడం, విశ్వాసుల మధ్య విరోధాలు కలిగించడం సాతాను యొక్క మరొక తంత్రం. మీరు అపోస్తుల కార్యం 6వ అధ్యాయం చూడండి ఒకసారి. 6వ అధ్యాయం మొదటి వచనం. హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగలి. చాలండి. ఒకరోజు ఆది సంఘంలో ఒక విశ్వాసుల మధ్య ఒక విరోధ పరిస్థితి ఏర్పడింది. వారి మధ్య ఒక విధమైన విరోధ పరిస్థితి ఏర్పడింది. కారణం ఏంటంటే భోజనం ఏర్పాట్ల దగ్గర. మీకు మొదట చెప్పాను కదా, ఇందాక చెప్పినట్టు ఆనాటి సంఘం ఏం చేసేదంటే అనాథల్ని, విధవరాండ్రని, కొన్ని వేల వందల మందిని పోషించేదనమాట. వాళ్ళే భోజనాలు పెడుతుండేవాళ్ళు ప్రతిరోజు కూడా. అయితే ఆ విధవరాళ్ళలో భోజనాలు పెడుతున్న సందర్భంలో, వారికి భోజన ఏర్పాట్లు చేస్తున్న సందర్భంలో గ్రీకు భాష వాళ్ళు ఏమంటున్నారంటే ఫిర్యాదు చేశారు సేవకుల దగ్గరికి వచ్చి, అయ్యా మరి హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళు భోజనాలు వడ్డించే దగ్గర వాళ్ళ భాషలకు మాత్రం బాగా పెడుతున్నారు, మా భాష మాట్లాడే విధవరాలకు మాత్రం తక్కువ పెడుతున్నారు. ఇది గొడవ అనమాట. మా భాష మాట్లాడే, గ్రీకు భాష మాట్లాడే విధవరాలనేమో చిన్న చూపు చూస్తున్నారు, వారి భాష మాట్లాడే విధవరాలకి మాత్రం బాగా పెడుతున్నారు. అంటే చూడండి, ఇప్పుడు ఎక్కడొచ్చింది విశ్వాసుల మధ్య గొడవ? భోజనాల దగ్గర. అవునా కదా? సహజంగా ఈ సంఘాల్లో కూడా భోజనాల దగ్గర కూడా మొహమాటాలు వస్తూ ఉంటాయి. చిన్న చిన్న పరిస్థితులు ఏర్పడతాయి. వాళ్ళకి బాగా ఎక్కువ వేశారు కూర, వాళ్ళు మాకేమో తక్కువ వేశారు. అవునా? ఎవరు కూడా గరిటె ఒక్కోసారి ఏం చేస్తుంది, వేసేటప్పుడు కొన్ని పైకి లాగుతూ ఒక్కోసారి వస్తాయి, కొంతమందికి తక్కువ పడుతుంట. అది వేసేవాళ్ళు ఏమి మీకు తక్కువ వేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు వేయరు కదా. మనందరం ఒకటే కాబట్టి అందరికీ సమానంగా వడ్డించే ప్రయత్నంలో ఒక్కొక్కసారి ఒక ముక్క పడకపోవచ్చు. కానీ కొంతమంది ఎలా ఫీల్ అయిపోతారంటే వాళ్ళకి ఎక్కువ వేశారు, నా ముందులకి నాకు మాత్రం తక్కువ వేశారు. అక్కడ మనస్పర్ధలు పెట్టేసుకుంటారు. అవునా? వాళ్ళకేమో ఎక్కువ అట్టిపళ్ళు ఇచ్చారు, మాకు 4 అట్టిపళ్ళే ఇచ్చారు. చూడండి, భోజనం దగ్గరకు వచ్చేసరికి కొన్నిసార్లు మనలో ఎలాంటి ఏర్పడతాయి అంటే మనలో మనమే ఒకరి మీద ఒకరు విరోధంగా ఆలోచించుకునే పరిస్థితిని సాతాను కలిగజేస్తుంటారు. అందుకనే ఎప్పుడు భోజనాల దగ్గరకు వచ్చేసరికి ఎప్పుడు విరోధంగా ఆలోచించొద్దు. ఎందుకంటే వడ్డించేవాళ్ళు సమానంగానే వడ్డిస్తున్నారు. ఒక్కొక్కసారి ఎక్కడైనా మీకు తక్కువ ఎక్కువ పడినా దాని విషయంలో మీరేమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి. ఎందుకంటే అది మీకు కావాలని చేసిన పని ఏమీ కాదు. కాబట్టి మీరు ఎప్పుడు భోజనాల దగ్గర సాతాను చూసారా? వాళ్ళకి చూసావా ఎలా చేశారో, వీళ్ళకి చేసి ఎలా కొట్టించారో, వాళ్ళకి ఎలాగిచ్చారో చూసావా, వీళ్ళకి ఎలాగిచ్చారో చూసావా? అంటే భోజనములు పరిస్థితుల దగ్గరకు వచ్చేసరికి సాతాను మనలో కొన్నిసార్లు విరోధాన్ని పుట్టించే ప్రయత్నం చేస్తాడు. ఆనాడు సంఘంలో కూడా అదే జరిగింది. ఆ విధవరాళ్ళకి వడ్డించే దగ్గర వాళ్ళకి ఎక్కువ వడ్డిస్తున్నారు, మాకు తక్కువ వడ్డిస్తున్నారని భేదం వస్తే సేవకుల దగ్గర కంప్లైంట్ చేశారు వచ్చి. అప్పుడు వాళ్ళు అన్నారు, మీ దగ్గర రోజు మేము భోజనాలు వడ్డిస్తాకి ప్రార్థన మానేసి, వాకింగ్ చెప్పడం మానేసి భోజనాలు వడ్డిస్తాం మాకు సాధ్యం కాదు, కాబట్టి మీరే
మంచి పేరు కలిగిన ఒక 7గురిని ఏర్పాటు చేసుకుని వారికి ఆ బాధ్యతను అప్పగిస్తామన్నారు. చూడండి, అంటే సాతాను ఏం చేయడానికి ప్రయత్నం చేశాడు? వాళ్ళ మధ్య విరోధాన్ని పుట్టించడానికి ప్రయత్నము చేశాడు. కనుక దేవుని పిల్లలుగా సాతాను మనలో విరోధాలు కలిగి చేసే ప్రయత్నం చేస్తాడు, మనలో ఒకరికొకరు విరోధాలను పుట్టించే ప్రయత్నం చేస్తాడు. కనుక దేవుని పిల్లలకి ఎప్పుడు కూడా సంఘం అంటే ఏంటో తెలుసా? కుటుంబం. కనుక సంఘంగా ఉన్న మనందరం ఒకరితో ఒకరు ప్రేమగా ఉండాలి, ఒకరికొకరు ప్రేమగా ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు నవ్వుతూ పలకరించుకోవాలండి. ఏదో కొంతమంది వస్తుంటారు, కొంతమంది అసలు ఎవరిని పలకరించకుండా వెళ్ళిపోతూ ఉంటారు. అవునా? కనీసం వచ్చిన వాళ్ళకి కొంతమందికైనా చక్కగా వందనాలు చెప్పండి, పలకరించండి, మాట్లాడండి, సంతోషంగా నవ్వుకుంటూ సంతోషంగా ఎక్కడి నుంచి వెళ్ళాలి మనం. అవునా కదా? అలాగే ఒకరినొకరు ఆదరించుకొని ప్రేమించుకొని చక్కగా ఐక్యత కలిగి మనం ఉండాలి తప్ప విరోధాలు కలిగి ఉండకూడదు. కానీ సాతాను తంత్రం ఏంటి తెలుసా? ఏదో ఒక విధంగా మనలో విరోధాలు పుట్టించే ప్రయత్నము చేస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు మన ఐక్యతను మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత సాతాను వాడే ఇంకొక తంత్రం ఏంటి తెలుసా? బెదిరించడం లేదా భయపెట్టడం. బెదిరించడం, భయపెట్టడం. ఇంకా సమయం లేదు కాబట్టి నేను వచనాలను చూపించట్లేదు, కానీ ఆనాడు అపోస్తుల విషయంలో కూడా జరిగింది అదే. వారు యేసుక్రీస్తు నామాన్ని బోధిస్తున్నప్పుడు వారిని బెదిరించారంట. ఈ నామాన్ని బట్టి ఎక్కడ మీరు బోధించకూడదని కొట్టారంట, శ్రమ పెట్టారంట. కాబట్టి సాతాను వాడేదంటే తెలుసా? కొందరిని భయపెడతాడు, బెదిరిస్తాడు. కాబట్టి దేవునికి దూరం చేయాలని, మందిరానికి వెళ్ళనీయకుండా చేయడం కోసం మనల్ని బెదిరిస్తాడు. మందిరానికి వెళ్తే ఎలా చేస్తాను అని భయపెడతా ఉంటాడు, బెదిరిస్తూ ఉంటాడు. కనుక దేవుని విషయంలో ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని భయాలు వచ్చినా ఇప్పుడు ప్రభుని మనం విడిచిపెట్టకూడదు. అదేవిధంగా ఇంకొక తంత్రం ఏంటి తెలుసు? అభ్యంతరపరుస్తాడు. ఏం చేస్తాడు? అభ్యంతరపరుస్తాడు అనగా ఆటంకం చేస్తాడనమాట. కొంతమంది ఒక రోజంట యేసు ప్రభు దగ్గరికి చిన్నపిల్లల్ని తీసుకొస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు అన్నారంట, రానిలేదంట. అప్పుడు ప్రభు అన్నారు, చిన్నపిల్లల్ని ఆటంకపరచొద్దు, నా దగ్గరికి రానివ్వండి. అంటే అక్కడ అభ్యంతరపరచడం అంటే ఆటంకపరచడం. ఒకరోజు ఒక స్త్రీ ఒక విలువైన అత్తరి బుడ్డి యేసయ్య కోసం, యేసయ్య పాదాలకు పోయడం కోసం పగలు కొడితే అక్కడ దగ్గరున్న ఇస్కరియోతు ఏదో అంటాడు కదా, ఇంత విలువైన అత్తరి బుడ్డి పాల్గొట్టేసావు నువ్వు, అదేదో అమ్మేసి పేదలకు ఇస్తే మంచిది కదా అంటున్నాడంట. ఆమెమో యేసయ్యని అభిషేకించాలని అత్తరు తెస్తే దాన్ని ఏమంటాడంటే ఈ వ్యక్తి, అది అమ్మి బేదలకు పెట్టొచ్చు కదా. అంటే బేదల మీద ప్రేమ ఏం కాదు, వాక్యం చెప్తుంది బేదల మీద ప్రేమతో కాదు, కానీ ఆ డబ్బులు అమ్మేసి కనుక ఇస్తే అవన్నీ ఇస్కరియోతు దగ్గర ఉన్న సంచులు వేస్తారు కాబట్టి అవి దొంగిలించడానికి వాడి ప్లాన్ అనమాట అదంతా. అంటే చూడండి, దేవుని కార్యాల కొరకు మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు కావచ్చు, మందిరానికి రావాలన్నా, దేవునికి ఇవ్వాలన్నా, లేదా ప్రార్థించాలన్నా మనం చేయనివ్వకుండా ఆటంకపరుస్తూ ఉంటాడు. అదొక ప్లాన్ వాడిది. కొన్నిసార్లు దేవుని మందిరానికి రానివ్వకుండా ఆటంకపరుస్తూ ఉంటాడు. ఏదో ఒక పని రూపంలో, ఏదో ఒక చుట్టాల రూపంలో, ఏదో ఒక ఫంక్షన్ రూపంలో, ఏదో ఒక విధంగా ఆ రోజు మనం దేవుని మందిరానికి వెళ్ళనివ్వకుండా ఆటంకపరుస్తుంటాడు. దేవునికి ఇచ్చేవి దగ్గరికి వచ్చేసరికి ఎవరొకరి ద్వారా, ఏదో ఒక మాట ద్వారానో మనల్ని ఇచ్చేవారిని ఇవ్వనివ్వకుండా ఆటంకపరుస్తుంటాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏదో పనులు పెట్టి మనం ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తుంటాడు. ఇలాగా అభ్యంతరపరచడం కూడా అదొక ట్రిక్ వాడిది. విశ్వాసాలని దేవునికి దూరం చేయడానికి వాడే మరొక పథకం ఏంటంటే అభ్యంతరపరచడం. ఆ తర్వాత ఇంకొక పథకం ఏంటి తెలుసా? దేవుని మీద సనిగేటట్లు చేయటం. దేవుని మీద శనిగేటట్లు చేయటం అదొక పన్నాగం. దేవుడు నీకేం చేయట్లేదు, దేవుడు నిన్ను మర్చిపోయాడు, దేవుడు వాడికి చేస్తాను వీరికి చేస్తాను కానీ నీకు చేయట్లేదు, నీ జీవితంలో ఏ మేలు కలగట్లేదు, నీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరగట్లేదు అన్నట్టుగా దేవుని మీద మనకి విరోధ భావాన్ని పుట్టించే ప్రయత్నం వాడు చేస్తాడు. దేవుని మీద సనిగేటట్లు వాడు ప్రయత్నము చేస్తాడు. కాబట్టి దేవుని మీద సనిగేటట్లుగా ప్రోత్సహించడము అనేది వాడే మరొక పన్నాగం. కాబట్టి దేవుని మీద ఎప్పుడు సనగొద్దు, ఆయన మనకి ఎప్పుడు మేలు చేస్తూ ఉంటాడు. అదేవిధంగా చెడ్డ స్నేహం మరొక పన్నాగం ఏంటి? చెడ్డ స్నేహం అండి. కొన్ని చెడ్డ స్నేహితుల్ని మన కొరకు ఏర్పాటు చేస్తాడు. ఆ చెడ్డ స్నేహాల ద్వారా మనం పాడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి స్నేహం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండి దేవునికి మనం దూరం కాకుండా మనం ఉండటం మంచిది. అదేవిధంగా వాక్యాన్ని మన హృదయం నుంచి ఎత్తుకుపోవటం అదొక పన్నాగం. వాక్యం మనం ఎంతవరకు వింటున్న వాక్యాన్ని ఏం చేస్తాడంట? ఎత్తుకుపోతాడంట. మన మనసులో ఉన్న మాటలన్నీ ఎత్తుకుపోతాడంట వాడు. కాబట్టి అదొక పన్నాగం. కాబట్టి అందుకని వాక్యాన్ని ఎప్పుడు మన హృదయంలో దాచుకోవాలి, ఎత్తుకుపోకుండా మనం జాగ్రత్త పడాలి. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే మనము రకరకాల పనుల్లో బిజీగా ఉండేటట్లు చేయటం అదొక ఇంకొక పన్నాగం. ఏంటి? రకరకాల పనుల్లో ఎప్పుడు బిజీగా ఉండాలి. ఇప్పుడు ఎప్పుడు బిజీగా ఉన్నావు అనుకోండి, ప్రార్థన చేస్తావా? నువ్వు బాగా బిజీగా పనుల్లో ఉన్నావు, పని చేసి నీకు ఏమొస్తుంది? అలసట వచ్చేస్తుంది. అవునా కదా? అలసిపోయిన తర్వాత ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. ఏమొస్తుంది? ప్రార్థన వస్తుందా? కాదు. అంటే చూడండి, ఎక్కువగా ఏదో ఒక పనుల్లో మనల్ని బిజీ చేయటం ద్వారా మనం అలసిపోయేటట్లు చేసి మనం నిద్రపోయేటట్లుగా చేయడానికి వాడు ప్రయత్నం చేస్తుంటాడు. చూడండి, అందుకనే మనకి ఎన్నో పనులు ఉండొచ్చు, కానీ
ఇక ఎప్పుడు అదే పనుల్లో మనం బిజీ అయిపోవద్దు. దేవునికి ఇవ్వాల్సిన సమయంలో దేవునికి ఇవ్వాలి, దేవుని మందిరానికి వచ్చే సమయంలో మందిరానికి రావాలి, ప్రార్థించాల్సిన సమయంలో ప్రార్థన చేయాలి. పనుల్లో బిజీ అయిపోయి మనం ప్రార్థనను దేవుని మర్చిపోయేటట్లుగా చేయడం మరొక పన్నాగం వాడికి. అందుకనే ఎక్కువగా పనుల్లో బిజీ చేసేస్తుంటాడు మనల్ని. అందుకని బిజీ కావద్దు, దేవునికి కూడా కొంత సమయం ఇస్తుండండి. ఆఖరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటో తెలుసా? గద్దింపును తిరస్కరించడం. ఏంటది? గద్దింపును తిరస్కరించడం, గద్దింపుకు లోబడకుండా చేయటం. ఇదొక పన్నాగం. దేవుని సేవకులు ఒకవేళ గద్దించారనుకోండి, బాధ పెట్టుకోవటం, అవునా? మనసులో బాధ పెట్టుకోవటం, కోపం పెట్టుకోవటం, అవునా? విరోధాన్ని ఆలోచనలు పెట్టుకోవటం. అంటే గద్దింపు, దేవుని సేవకులు నీ మేలు కొరకు గద్దిస్తున్నప్పుడు నువ్వు ఆ గద్దింపుకు లోబడనివ్వకుండా చేయడం అదొక పన్నాగం. ఉదాహరణకి హేరోదియా వర్ధరి విషయంలో బాప్తిస్మిచ్చి యోహాను గద్దించాడు. మీరిద్దరు భార్య భర్తలు కాదు, మీరిద్దరు కలిసి ఉండటానికి, మీరు చేసేది పాపము, మీది అక్రమమైన సంబంధం అని వారిని గద్దించాడంట. గద్దిస్తే మరి వారు నీతిగా బ్రతకొచ్చుగా. ఇప్పుడు హేరోది ఏం చేసింది తెలుసా? తానేమో అపవిత్రమైన పని చేస్తుంది, వేరొకరితో ఆమె జీవిస్తూ ఉంటూ గద్దించినందుకు సేవకుని మీద పగబెట్టుకుందండి. గద్దింపుకు లోపడకుండా గద్దించినందుకు సేవకుని మీద పగబెట్టుకుని ఒకరోజు ఏం చేసింది తెలుసా? ఎప్పుడు ఈ సేవకుని చంపేద్దామా బాప్తిస్మిచ్చి యోహాన్ని అనుకుని ఒకరోజు మంచి సమయం చూసుకొని తన కుమార్తె హేరోదు పుట్టినరోజున నాట్యం చేస్తే ఒక కోరుకోమన్నాడు కదా. అప్పుడు ఏం చెప్పింది ఆమె? యోహాను యొక్క తల పళ్ళెంలో పెట్టి ఇమ్మని అడగమందంట. ఆమె వెళ్ళి నాకు యోహాను గారు తల పళ్ళెంలో పెట్టేవండి అని అడిగిందంట రాజుని. అప్పుడు ఏం చేశారు? చెరసాల్లో ఉన్న ఆ పరిశుద్ధుడైన నీతిమంతుడైన బాప్తిస్మిచ్చి యోహాను అనే ఆ దైవజనుని యొక్క తల నరికేసి పళ్ళెంలో పెట్టించారు. ఏం చేసుకుంటుంది? నీతిమంతుడిని చంపి ఏం సాధిద్దామని. చూడండి, ఎందుకు చంపించింది హేరోదియా? గద్దించినందుకు. దేనికోసం? గద్దించినందుకు. నువ్వు చేసేది పాపము, నువ్వు చేసే పాపం విడిచిపెట్టని మంచి విషయాన్ని బోధించి తను చేస్తున్న పాపను విడిచిపెట్టమని గద్దించిన ఆ పుణ్యానికి ఆ దైవజనుని తల నరికించేసింది. అంటే చూడండి, గద్దింపును తిరస్కరించేటట్లు చేయటము సాతాను యొక్క పని. గద్దింపును తిరస్కరించేవాడు, గద్దింపు నిర్లక్ష్యం చేసేవాడు వాడు పరశుప్రాయుడు. గద్దింపుని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారు మరణాన్ని అనుభవిస్తారు, నాశనాన్ని పొందుకుంటారు. కనుక దైవజనులు మనం గద్దిస్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? సనగొద్దు. దైవజనులు మనం గద్దిస్తున్నప్పుడు కోపపడొద్దు, మనసులో బాధ పెట్టుకోవద్దు. అది నా మేలు కోసమే గద్దిస్తున్నాడు నేను మాత్రం ఆలోచన చేసుకుని. ఎందుకంటే నీతిమంతుడు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం అన్నాడు దావీదు. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం. కాబట్టి దేవుని సేవకులు నేను గద్దిస్తున్నప్పుడు, వాక్యం చేత నేను గద్దిస్తున్నప్పుడు నా కోసమే చెప్పారు, నా కోసమే అన్నారు అని బాధ పెట్టుకోవటం కాదు. నీ కోసమే అన్నప్పుడు, నీకు తెలిసినప్పుడు నువ్వేం చేయాలి? సరి చేసుకోవాలి, అంతే కదా. నా కోసమే అన్నారు అన్నప్పుడు ఏం చేయాలి? నా కోసమే కదా చెప్పింది దేవుడు అని సరి చేసుకోవాలి, అంతే కదా. నా కోసమే అన్నారు అని చెప్పి బాధ పెట్టుకోవటం ఏంటి? ఇదో విచిత్రం కదా. ఇదంతా కారణం ఏంటి తెలుసా? సాతాను పన్నాగం. కాబట్టి గద్దింపును తిరస్కరించడం సాతాను చేసే పన్నాగం. కాబట్టి గద్దింపుని ఎప్పుడు తిరస్కరించొద్దు. గద్దింపుని ఎప్పుడు స్వీకరించి మన జీవితాన్ని సరి చేసుకొని క్రీస్తులో ఆయన పరిశుద్ధతలో మనం నిలిచి ఉంటే దేవుని రాజ్యాన్ని మనము సంపాదించుకుంటాం. కాబట్టి ఈరోజు మరి సాతాను యొక్క తంత్రాలు ఏంటో, వాడు మనల్ని పడేయడానికి వాడే రకరకాల పన్నాగాలు, పథకాలు ఏంటో మనం విన్నాం. ఒకటి అబద్ధ బోధలు కదా. ఒకటేంటి? అబద్ధ బోధలు. కాబట్టి మోసం మాటలు చెప్తుంటాడు కాబట్టి మనం జాగ్రత్త పడాలి. రెండవది శోధన, రకరకాల ఆశలు మనలో కలిగించుతూ ఉంటాడు. మూడవదిగా గర్వం, ఆ తర్వాత ధనాపేక్ష, ఆ తర్వాత క్షమించలేని మనస్సు, ఆ తర్వాత మనలో ఉన్న ఐక్యతను పాడు చేయడం, మనల్ని భయపెట్టడం, అభ్యంతరపరచడం, దేవుని మీద సనిగేటట్లు చేయటం, చెడ్డ స్నేహం, తిండిపోతుతనం, పనుల్లో బిజీ చేయటం, వాక్యాన్ని ఎత్తుకుపోవటం, అదేవిధంగా మనం చెప్పాను కదా గద్దింపును నిర్లక్ష్యము చేయటం. ఇలాగా చాలా పన్నాగాలు ఇవన్నిటిని మన మీద ప్రయోగిస్తూ ఉంటాడు అన్నమాట. ఒక్కొక్కరి మీద ఒకటి వాడుతుంటాడు. కొంతమంది మీద ధనాపేక్ష అనే అగ్ని బాణాన్ని వేస్తూ ఉంటాడు, కొంతమంది మీదేమో గర్వం అనే బాణం వేస్తూ ఉంటాడు, కొంతమంది మీద అబద్ధ బోధలని బాణం వేస్తూ ఉంటాడు, కొంతమంది చెడ్డ స్నేహాలని బాణం వేస్తూ ఉంటాడు, కొంతమంది మీద తిండిపోతానం అని ఆ బాణం వేస్తూ ఉంటాడు. ఇలాగా కొంతమంది ఏమో క్షమించలేని మనస్సు. ఇలాగా రకరకాలుగా ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా పడగొట్టడానికి కూడా ప్రయత్నము చేస్తాడు. కాబట్టి ఇవన్నీ సాతాను పన్నాగాలు, మనల్ని పడగొట్టడానికి సాతాను వేసే పన్నాగాలు. కాబట్టి ఈ గుర్తుపెట్టుకోండి, మీ మనసులో పెట్టుకోండి. సాతాను ఇన్ని రకాలుగా మన మీద పని చేయడానికి కూడా ప్రయత్నము చేస్తాడు. కాబట్టి వీటన్నిటి విషయమై మనం జాగ్రత్త పడి మన దేవునిలో నిలబడి దేవుని యొక్క రాజ్యాన్ని మనము సంపాదించుకోవాలి. కాబట్టి మనం అందరూ కూడా అదే గురిగా ముందుకు సాగిపోతాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.